సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో టైజూతో ఫైట్ చేసి మనోళ్ళంతా అలసిపోయి ఉంటారు. అప్పుడు అక్కడికి సడన్ గా మైకీ అయితే ఎంట్రీ ఇస్తాడు. సో మైకీ మనోళ్ళతో అసలు మీరంతా ఇక్కడేం చేస్తున్నారని అంటాడు. అప్పుడు దానికి మీట్సుయా, ఐఎమ్ సారీ మైకీ, ఇదంతా నా తప్పే. నేనే టైజూతో బ్లాక్ డ్రాగన్స్ తో ఫైట్ చేయకూడదని డీల్ కుదుర్చుకున్నాను, బట్ కొన్ని రీజన్స్ వల్ల నేనే దాన్ని బ్రేక్ చేశాను అని అంటాడు. అప్పుడు మైకీ టైజూ దగ్గరికి వెళ్లి, మీట్సుయా గనక ఏమైనా జరిగితే చనిపోయిన నా బ్రదర్ ఇంకా బాజీ నా పైన కోపంగా ఉంటారు అని అంటాడు. దీంతో టైజూ జస్ట్ సింగిల్ పంచ్ తో మైకీని అయితే నాక్ చేసి నవ్వుతో, వీడికైనా మీరు ఇంత బిల్డప్ ఇచ్చిందని అంటాడు. అప్పుడు మైకీ సడన్ గా పైకి లేచి, ప్రేయర్ టైం ముగిసిందిరా బండోడా అని అంటాడు. దానికి నువ్వు మా బాస్ ని బీట్ చేయలేవు మైకీ అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. తన ఫ్లాష్ బ్యాక్ లో అప్పట్లో బ్లాక్ డ్రాగన్స్ యొక్క 9th జనరేషన్ కమాండర్ ని టోమాన్ బీట్ చేయడం వల్ల బ్లాక్ డ్రాగన్స్ అనేది కంప్లీట్ గా ఎండ్ అవుతుంది. సో అప్పటికే బ్లాక్ డ్రాగన్స్ లో ఒక మెంబర్ అయినటువంటి ఈనుయి మళ్ళీ తిరిగి బ్లాక్ డ్రాగన్స్ ని సృష్టించాలని అనుకుంటాడు. అప్పుడే కోకో ఈనుయి దగ్గరికి వచ్చి, నువ్వు తిరిగి బ్లాక్ డ్రాగన్స్ ని క్రియేట్ చేయాలంటే నీకు ఒక పవర్ఫుల్ పర్సన్ కావాలి. సో మా స్కూల్లో ఒక మాన్స్టర్ లాంటి పర్సన్ ఒకడు ఉన్నాడు, వాడిని యూజ్ చేసుకుని నువ్వు బ్లాక్ డ్రాగన్స్ ని మళ్ళీ తిరిగి సృష్టించవచ్చు అని చెప్పి ఈనుయిని పర్సన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, మన టైజూనే. సో ఇక ఈనుయి టైజూ నిజంగానే అంత పవర్ఫుల్ అని చెప్పి తననైతే 1-on-1 బ్యాటిల్ కి ఛాలెంజ్ చేస్తాడు. దీంతో ఇప్పటి వరకు ఏ ఫైట్ లో కూడా ఓడిపోలేనటువంటి ఈనుయి ఫస్ట్ టైం టైజూ చేతిలో ఓడిపోవడంతో తన డిఫీట్ ని ఒప్పుకొని, ఇక నుంచి మీరే నాకు బాస్, దయచేసి తిరిగి బ్లాక్ డ్రాగన్స్ ని మళ్ళీ క్రియేట్ చేయండి అని చెప్తాడు. దానికి టైజూ, ఈ డీల్ నాకు ఓకే, బట్ ఒక కండిషన్, కోకో కూడా నా కింద పని చేయాలి అని చెప్పి అలా తను 10th జనరేషన్ బ్లాక్ డ్రాగన్స్ కి కమాండర్ అయ్యాడు. టైజూ పవర్ఫుల్ మాత్రమే కాదు, చాలా స్మార్ట్ కూడా. తను కొన్ని సెటిల్మెంట్స్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో గ్యాంగ్ కి కావాల్సిన యూనిఫామ్స్ అండ్ ఇతర వస్తువుల్ని కొంటూ బ్లాక్ డ్రాగన్స్ ని పవర్ఫుల్ గా చేశాడు. అలాంటి టైజూ ముందు నువ్వు జస్ట్ ఒక గడ్డి పొరక మాత్రమే మైకీ అని అంటాడు. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇక టైజూ మైకీతో, నేను ఆల్రెడీ నిన్ను ఒక పంచ్ తో నాక్ చేశాను, జస్ట్ ఇంకొక పంచ్ తో నిన్ను కంప్లీట్ గా నాక్అవుట్ చేసేయచ్చు, ఇది నాకు చాలా ఈజీ మైకీ అని అంటాడు. దానికి మైకీ, ఇందాక నువ్వు ఇచ్చిన ఆ పంచ్ నాకు నేనే వేసుకున్న పనిష్మెంట్ అని చెప్పి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గాల్లోకి ఎగిరి టైజూన్ అయితే తన ఇన్విన్సిబుల్ కిక్ తో నాక్అవుట్ చేస్తాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు అండ్ వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు, అంత ఫాస్ట్ గా మైకీ అయితే తనని నాక్అవుట్ చేస్తాడు. అండ్ మనోళ్ళు కూడా చాలా షాక్ అవుతారు, ఎందుకంటే అంత మంది కలిసి వాడిని ఒక్కడిని నాక్ చేయడానికి నానా తిప్పలు పడుతూ ఉంటే మైకీ మాత్రం జస్ట్ 1 కిక్ తో వాడినైతే నాక్ చేశాడని. సో ఇక మైకీ మనోళ్ళతో, నేను ప్రతి క్రిస్మస్ నైట్ బాజీ ఇంకా నా బ్రదర్ తో కలిసి రైడ్ చేసేవాడిని, బట్ ఈ క్రిస్మస్ కి వాళ్ళు నాతో పాటు లేరు. బట్ బాజీ యొక్క ఈ గుడ్ లక్ చామ్ ఇంకా నా బ్రదర్ యొక్క ఈ CB250T బైక్ నాతో పాటు ఉన్నంత కాలం వాళ్ళు కూడా నాతో పాటే ఉన్నట్టు బాజీ, నా బ్రదర్ ఇంకా మీరంతా ఎప్పుడు కూడా నా గుండెల్లోనే ఉంటారు, అందుకనే నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. ఇంకొద్ది క్షణాల్లో క్రిస్మస్ నైట్ ఎండ్ అవుతుంది. సో ఈ గ్యాప్ లో మనం వెళ్ళి అలా ఒక రైడ్ చేద్దామని అంటాడు. అండ్ సడన్ గా టైజూ మళ్ళీ పైకి లేచి, ఆగు మైకీ, ఇది ఇంకా ఎండ్ అవ్వలేదు, నేను ఇంతవరకు ఎవరి చేతుల్లో కూడా ఓడిపోలేదు అండ్ ఇప్పుడు కూడా ఓడిపోను అని చెప్పి కోకోతో, కోకో బయటున్న మన 100 మంది బ్లాక్ డ్రాగన్స్ మెంబర్స్ ని లోపలికి తీసుకురా, వాళ్ళతో కలిసి వీళ్ళ పని ఫినిష్ చేద్దామని అంటాడు. దీంతో కోకో వాళ్ళని తీసుకురావడానికి బయటకి వెళ్తాడు. ఇక మైకీ టైజూతో, టైజూ బ్లాక్ డ్రాగన్స్ పవర్ఫుల్లే అండ్ నువ్వు ఒక గుడ్ ఫైటర్వి, కానీ నీకు ఒక మంచి హార్ట్ అనేది లేదు, చూస్తూ ఉండు, త్వరలో మేము ఒక న్యూ ఎరాని క్రియేట్ చేస్తాం అని అంటాడు. దీంతో టైజూ కోపంగా, కోకో మనోళ్ళని తీసుకురామని చెప్తే ఎందుకని అలా దిష్టి బొమ్మలా నిల్చుండిపోయావని అంటాడు. దానికి కోకో, బాస్ మనం ఓడిపోయామని అంటాడు. దీంతో టైజూ అసలు ఏం జరుగుతుందని అక్కడికి వెళ్లి చూసేసరికి తన మనుషులంతా ఆల్రెడీ నాకౌట్ అయ్యి ఉంటారు. దీంతో టైజూ అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక వాళ్ళందరినీ బీట్ చేసింది ఎవరో కాదు, మన డ్రాగనే. సో ఇక డ్రాగన్ కూడా లోపలికి వెళ్లి మైకీతో, మైకీ బయటున్న వాళ్ళందరి పని అయిపోయింది అండ్ టైజూ కూడా ఇప్పుడు తిరిగి మనతో ఫైట్ బ్యాక్ చేసి తన స్పిరిట్ ని కోల్పోయాడు. సో ఇక ఈ బ్లాక్ డ్రాగన్స్ కథ ముగిసింది అని అంటాడు. దీంతో వాళ్ళంతా బయటికి వెళ్లి చూసి ఒక్కసారిగా మనోళ్ళు అయితే షాక్ అవుతారు, ఒక్కడే 100 మందిని ఎలా బీట్ చేశాడని. సో ఇక టకేమిషి చీఫ్ తో, చీఫ్ యూ, ఈ క్రిస్మస్ నైట్ ఒక్కరు కూడా చనిపోకుండా మనం బ్లాక్ డ్రాగన్స్ ని బీట్ చేశాము, మన మిషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి కింద పడిపోతాడు. దీంతో మిట్సుయా టకేమిచిని తన బ్యాక్ పైన ఎక్కించుకొని, డ్రాగన్ అండ్ మైకీ మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్, మీ వల్ల ఈ రోజు మనం ఈ బ్యాటిల్ ని విన్ అయ్యాము, బట్ ఈ రోజు హీరో మాత్రం మన టకేమిచినే అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక ఈ టైజూతో, ఇదొక పీడకలలా అనుకుని త్వరగా మర్చిపోండి బాస్, ఇక నీ సంగతి ఏంటి కోకో అని అడుగుతాడు. దానికి కోకో, యాజ్ యూజువల్ నువ్వెక్కడుంటే నేను అక్కడే అని చెప్పి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక హకాయి టైజూతో, నువ్వు చాలా స్ట్రాంగ్, సో త్వరగానే రికవర్ అవుతావు, యుజుహా అండ్ నేను ఇక మళ్ళీ ఎప్పుడు కూడా మా మొహం నీకు చూపించము, నిజానికి నేను నిన్ను చంపాలని అనుకున్నాను, బట్ ఇప్పుడు నిన్న డిసిషన్ ని చేంజ్ చేసుకున్నాను, నువ్వు ఎన్నిసార్లు నా ఫ్యామిలీ జోలికి వస్తే
నేను అన్ని సార్లు నీతో ఫైట్ చేస్తాను అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఫైనల్ గా యుజుహా వచ్చి ఇంత జరిగినా కూడా నువ్వు మారకపోతే నువ్వు ఒక పిచ్చోడివి. మదర్ చనిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు కూడా తన గురించి మాతో మాట్లాడలేదు అండ్ దానికి నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకున్నావు. ఇప్పటి వరకు నువ్వు కూడా ఒంటరిగానే ఉన్నావు అండ్ మేము కూడా ఒంటరిగానే ఉన్నాము. అలాంటప్పుడు నువ్వు దీన్ని ఫ్యామిలీ అని ఎలా పిలుస్తావు? నిజానికి నాకు నువ్వు అంటే ఇష్టం లేదు అండ్ నేను నువ్వు చావాలని కోరుకున్నాను, బట్ నాకు నువ్వు అంటే ఇష్టమే అని చెప్పి తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఆ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మైకీ టకేమిచిని హీనా దగ్గరికి తీసుకువెళ్తాడు. దీంతో టకేమిచి మైకీతో అసలు హీనా ఇక్కడేం చేస్తుందని అంటాడు. ఎందుకంటే టకేమిచి ఆల్రెడీ హీనాకి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అసలు ఏం జరిగిందో చూద్దాము. టకేమిచి హీనాకి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత హీనా తన ఫాదర్ దగ్గరికి వెళ్లి మీరే టకేమిచితో నాకు బ్రేకప్ అవ్వమని చెప్పారా అని అడుగుతుంది. దానికి వాళ్ళ డాడీ కూడా అవునని చెప్తాడు. దీంతో ఈయన అసలు తన గురించి మీకు ఏం తెలుసు అని అలా చేశారు, తను చాలా మంచివాడు అండ్ ఈవెన్ తను నన్ను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే కాపాడుకుంటాడు అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక టెంపుల్ లో అయితే దండం పెట్టుకుంటూ ఉంటుంది. సో అప్పుడు సడన్ గా అక్కడికి ఏమా కూడా వస్తుంది. దీంతో హీనా ఏమాతో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీంతో ఏమా డ్రాకెన్ కి కాల్ చేసి టకేమిచి ఎక్కడున్నా సరే నా దగ్గరికి తీసుకురా అని అడుగుతుంది. దానికి డ్రాకెన్ ఈ గడ్డగట్టించే చలిలో వాడెక్కడున్నాడో మాకేం తెలుసు, కుదరదని అంటాడు. పక్కన ఉన్న మైకి డ్రాగన్ ఇందాక నేను విన్న సౌండ్ మన మీట్సుయా యొక్క ఇంపల్స్ బైక్ దే, సో టకేమిచి కూడా మేబీ తనతో పాటే ఉండవచ్చు, పద వెళ్ళి చూద్దామని అలా వాళ్ళు చర్చ్ లోకి ఎంటర్ అవుతారు. సో ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికి తెలిసిందే. సో ఇక మన క్రై బేబీ ఏడుస్తూ హీనా ఐఎమ్ సారీ, నీకు నా వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదని మీ ఫాదరే నాకు నీతో బ్రేకప్ అవ్వమని చెప్పాడు, బట్ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను హీనా, నువ్వు కార్ యాక్సిడెంట్ లో క్రష్ అయినా సరే నువ్వు చనిపోయినా సరే నేను నిన్ను తిరిగి కాపాడుకుంటాను హీనా, సో ప్లీజ్ మన బ్రేకప్ ని క్యాన్సిల్ చేద్దామని ఏడుస్తూ ఉంటాడు. దీంతో హీనాకి అసలు ఏమీ అర్థం కాదు అసలు టకేమిచి ఏం మాట్లాడుతున్నాడా అని, బట్ హీనా కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. దీంతో టకేమిచితో టకేమిచి ఈ న్యూ ఇయర్ కి మన ఇద్దరం టెంపుల్ కి వెళ్దాం అని అంటుంది. ఇంతటితో వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటవుతారన్నమాట. సో ఇక మైకి టకేమిచితో ఏడ్చింది చాలే కానీ పద మనం అలా ఒక రైడ్ కి వెళ్దామని టకేమిచిని తీసుకుని అలా ఒక రైడ్ కి అయితే వెళ్తాడు. అప్పుడే టకేమిచి మైకీతో మైకి అసలు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారని అడుగుతాడు. దానికి మైకి నాకు పేరెంట్స్ ఎవరు లేరు, వాళ్ళు ఎప్పుడో చనిపోయారు, చిన్నప్పటి నుండి నేను ఇంకా ఏమా మా గ్రాండ్ ఫాదర్ దగ్గరే పెరుగుతూ వచ్చాము అండ్ ఏమా నా ఓన్ సిస్టర్ కూడా కాదు, తన మదర్ చిన్నప్పుడే తనని మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది, సో అప్పటి నుండి తను కూడా మాతో పాటే పెరుగుతూ వచ్చింది అండ్ మా బిగ్ బ్రదర్ మా ఇద్దరికి ఒక ఫాదర్ లా ఉండేవాడు, తను ఎక్కడికి వెళ్తే మేము కూడా తనతో పాటే వెళ్లే వాళ్ళం, తనే మాకు అన్ని నేర్పించాడు, బట్ తను చనిపోయిన తర్వాత ఒక్కసారిగా నా వరల్డ్ బ్లాంక్ అయిపోయింది, అప్పటి నుండి నాకు ఏది మంచి ఏది చెడు అని డిఫరెన్స్ తెలియకుండా పోయింది, తను వీక్ అయినా సరే తనకంటే స్ట్రాంగ్ అయిన వాళ్ళు నా బ్రదర్ ని ఫాలో అయ్యేవారు, తనే చాలా మంది బైకర్ గ్యాంగ్స్ ని ఇన్స్పైర్ చేశాడు, నిజానికి నేనే వీక్ నువ్వే స్ట్రాంగ్ టకేమిచి, ఇక్కడ ఫైట్ లో విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఫైట్ లో మనల్ని మనం కోల్పోకుండా ఉండడం ఇంపార్టెంట్, నువ్వు వీక్ అని తెలిసినా సరే నిన్ను నువ్వు ఎప్పుడు కూడా కోల్పోలేదు, సో ఎప్పుడైనా నేను ఈవిల్ పాత్ ని కనుక చూస్ చేసుకుంటే తిరిగి నువ్వే నన్ను ఒక గుడ్ పాత్ లోకి గైడ్ చేయి టకేమిచి నా బ్రదర్ లాగా అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో డ్రాకెన్ అండ్ మీట్సియా కూడా బైక్ పైన రైడ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఒక ప్లేస్ లో ఆగి ఈ ప్లేస్ గుర్తుందా మీట్సియా, మనం ఫస్ట్ టైం ఇక్కడే కలుసుకున్నాం కదా అని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లాగా అయితే వెళ్తారు. ఒక వాల్ పైన మీట్సియా ఒక డ్రాగన్ సింబల్ అయితే డ్రా చేస్తూ ఉంటాడు. అక్కడే డ్రాకెన్ కింద కూర్చొని బార్బిక్యూ అయితే తింటూ ఉంటాడు. అప్పుడే మీట్సియా ఫస్ట్ టైం డ్రాకెన్ ని చూస్తాడు. దీంతో డ్రాకెన్ ఏంటి అలా చూస్తున్నావు, ఆకలిగా ఉందని చెప్పి తన బార్బిక్యూని అయితే ఇస్తాడు. దీంతో మీట్సియా ఆ బార్బిక్యూ మొత్తాన్ని తినేస్తాడు. దీంతో డ్రాకెన్ ఏంటి మొత్తం తినేసావా, సర్లే అని చెప్పి నువ్వు తిన్న ఆ బార్బిక్యూ కి ఎక్స్చేంజ్ గా ఇక నుంచి ఈ డ్రాగన్ సింబల్ నాది అని చెప్పి మీట్సియాని తనుండే బ్రోతల్ హౌస్ కి తీసుకువెళ్తాడు. దీంతో మీట్సియా డ్రాగన్ బ్రోతల్ హౌస్ లో నివసిస్తున్నాడా అని షాక్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరు అక్కడ ఉన్న వాళ్ళందరితో కాసేపు అలా ఆడుకుంటారు. ఇక నెక్స్ట్ డే వాళ్ళిద్దరు మళ్ళీ ఆ వాల్ దగ్గర అయితే కలుసుకుంటారు అండ్ వాళ్ళు ఒకరిని చూసి ఒకరు షాక్ అవుతారు. ఎందుకంటే మీట్సియా వాల్ పైన డ్రా చేసిన ఆ డ్రాగన్ సింబల్ ని వాళ్ళిద్దరు కూడా తమ హెడ్స్ పైన టాటూ వేయించుకుంటారు. దీంతో డ్రాగన్ మీట్సియాతో నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నా బార్బిక్యూ అని మొత్తాన్ని తిన్నందుకు గాను రిటర్న్ నీ డ్రాగన్ సింబల్ నా సొంతం అని చెప్పాను కదా, సో నువ్వు మర్యాదగా నీ హెయిర్స్ ని ఫుల్ గ్రో చేసుకో, ఈ డ్రాగన్ నా ఒక్కడి దగ్గరే ఉండాలి అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరికి ట్విన్ డ్రాగన్స్ అనే పేరు కూడా వస్తుంది అండ్ అప్పటి నుంచే మీట్సియా డ్రాగన్ ని ఫాలో అవటం అయితే స్టార్ట్ చేస్తాడు. సో ఇక ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎండ్ అవుతుంది. ఇక ఫైనల్ గా ఫెస్టివల్ డే అయితే వస్తుంది. ఆ నైట్ టకేమిచి అండ్ హీనాల కబులు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. వెనకాల నుండి మీట్సియా తన ఇద్దరు చిన్న సిస్టర్ ఇంకా హకాయ్ అండ్ యుజుహా కూడా వస్తారు. ఇక మీట్సియా సిస్టర్స్ ఇద్దరు హీనాని తీసుకుని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. దీంతో టకేమిచి ఏడుస్తూ ఉంటాడు. దానికి మీట్సియా పర్లేదులే టకేమిచి, ఈ రోజు కాకపోతేనే నెక్స్ట్ డే మీరు మళ్ళీ డేట్ కి వెళ్ళండి అని అంటాడు. ఇక హకాయ్ యుజుహాతో నీకు తనంటే ఇష్టం కదా అని అడుగుతాడు. దానికి యుజుహా టైజు ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు నాతో హకాయ్ చాలా వీక్ గా ఉన్నాడు, నేను తనని స్ట్రాంగ్ గా చేద్దామని
ట్రై చేశాను, బట్ నేను ఫెయిల్ అయ్యాను. కానీ ఎవరి టకేమిచి, నేను చేయలేంది తను చేశాడు. సో ఇక నుంచి ఇల్లు మీదే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఏది ఏమైనా ఈ ఫైట్ వల్ల వైలెన్స్ అన్నింటికి సొల్యూషన్ కాదని నేను గ్రహించాను. ఇదే నా ఫైనల్ గుడ్ బై అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. టకేమిచి టైజుతో పాటు నిన్ను కూడా చేంజ్ చేశాడు. అందుకే నాకు టకేమిచి అంటే ఇష్టం అని అంటుంది. దీంతో హకాయ్, ఏంటి టకేమిచి, నేను ఇప్పటిదాకా నువ్వు మీట్సియాని ఇష్టపడుతున్నావని అనుకున్నాను, బట్ టకేమిచికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని అంటాడు. దానికి యుజుహా, మీట్సియా నాకు ఒక బ్రదర్ లాంటి వాడు అండ్ ఇక వన్ సైడ్ లవర్ గా ఉండడంలో ఎలాంటి తప్పు లేదు కదా అని అంటుంది. ఇక ఫెస్టివల్ కి టోమాన్ యొక్క మెయిన్ మెంబర్స్ అందరు అయితే అటెండ్ అవుతారు. ఇక వాళ్ళంతా కలిసి ఆ ఫెస్టివల్ ని హ్యాపీగా అయితే గడుపుతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో టోమాన్ మెంబర్స్ అందరితో కలిసి ఒక మీటింగ్ ని అయితే అరేంజ్ చేస్తారు. ఇక మీటింగ్ లో డ్రాగన్ టోమాన్ మెంబర్స్ అందరితో మనం బ్లాక్ డ్రాగన్స్ తో ఫైట్ చేయకూడదని ఒక డీల్ కుదుర్చుకున్నాము, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ డీల్ అయితే బ్రేక్ చేయాల్సి వచ్చింది. దీని గురించి హకాయ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని హకాయ్ ని స్టేజ్ పైకి అయితే పిలుస్తాడు. ఇక హకాయ్ టోమాన్ మెంబర్స్ అందరితో నేను చెప్పిన ఒక చిన్న అబద్ధం వల్ల ఇదంతా జరిగింది, సో దీనికి కారణం నేనే అని చెప్పి వాళ్ళందరికీ సారీ అయితే చెప్తాడు. దానికి వాళ్ళంతా హకాయ్ తో, హకాయ్ నీ వల్ల మంచి జరిగింది కదా, మనం ఇప్పుడు బ్లాక్ డ్రాగన్స్ ని బీట్ చేసాం, సో నువ్వు మాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, సో నీ తల పైకెత్తుకొని అంటారు. ఇక మీట్స్ హకాయ్ తో, హకాయ్ నేను మళ్ళీ సెకండ్ డివిజన్ వైస్ కెప్టెన్ గా అపాయింట్ చేస్తున్నానని అంటాడు. దీంతో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక డ్రాకెన్ ఈనుయి అండ్ కోకోనట్ స్టేజ్ పైకి రండి అని పిలుస్తాడు. దీంతో వాళ్ళిద్దరు స్టేజ్ పైకి వచ్చి టోమాన్ మెంబర్స్ అందరితో బ్లాక్ డ్రాగన్స్ యొక్క 10th జనరేషన్ కమాండర్ అయినటువంటి టైజుని టోమాన్ బీట్ చేసింది. దీంతో టైజు ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. అందుకని బ్లాక్ డ్రాగన్స్ యొక్క 11th జనరేషన్ కమాండర్స్ గా మేమిద్దరం బ్లాక్ డ్రాగన్స్ ని మా కంట్రోల్ లోకి తెచ్చుకున్నాము. ఇక మేమిద్దరం మైకీతో కొన్ని విషయాలు డిస్కస్ చేసిన తర్వాత బ్లాక్ డ్రాగన్స్ కూడా టోమాన్ లో జాయిన్ అవ్వాలని ఒక డీల్ కుదుర్చుకున్నాము అని చెప్తారు. దీంతో మైకీ ఇక నుంచి బ్లాక్ డ్రాగన్స్ టోమాన్ కంట్రోల్ లో ఉంటుంది అండ్ వీళ్ళు ఫస్ట్ డివిజన్ కెప్టెన్ అయినటువంటి టకేమిచి టీమ్ లో ఉంటారు. ఇది నా డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్. వాళ్ళు టకేమిచి టీమ్ లో ఉంటేనే టోమాన్ లో జాయిన్ అవుతానని నాతో డీల్ కుదుర్చుకున్నారు అని చెప్తాడు. అలా బ్లాక్ డ్రాగన్స్ కూడా టోమాన్ కంట్రోల్ లోకి వస్తుంది. ఇక మైకీ వాళ్ళందరితో ఇక క్రిస్మస్ నైట్ జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ గురించి నేను మీ అందరితో మాట్లాడాలి అని చెప్పి కిసాకి టెట్టాతో, కిసాకి టెట్టా నేను టోమాన్ నుంచి కిక్అవుట్ చేస్తున్నానని అంటాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చీఫ్ యూ టకేమిచితో, టకేమిచి ఆ రోజు కిసాకి మనల్ని ఎలా మోసం చేశాడో ఆ విషయాన్ని నేనే మైకీతో చెప్పాను, బట్ మైకీ ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటాడని అనుకోలేదని అంటాడు. ఇక హాన్మా మైకీతో, మైకీ నువ్వు గనక కిసాకిని టోమా నుంచి తీసేస్తే నేను కూడా టోమా నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రజెంట్ టోమాన్ స్ట్రెంత్ 450, అందులో 350 మా వాళ్ళే. నేను గనక వెళ్ళిపోతే టోమాన్ స్ట్రెంత్ జస్ట్ 100కే పడిపోతుంది, బాగా ఆలోచించుకొని అంటాడు. దానికి మైకీ అయితే వెళ్ళిపో, టోమాన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి కిసాకితో, కిసాకి క్రిస్మస్ నైట్ నువ్వు టకేమిచిని బిట్రే చేసి టైజుని పొడవడానికి యుజుహాకి నైఫ్ నువ్వే ఇచ్చావు, అందుకనే నేను టోమా నుంచి తీసేస్తున్నానని అంటాడు. దీంతో కిసాకి మైకీతో, మైకీ ఆ లూజర్స్ మాట నువ్వు వినకు, ఇదంతా నేను నీకోసమే చేశాను అండ్ నువ్వు ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నావు మైకీ, నీకు నా అవసరం చాలా ఉంది, సో దయచేసి నన్ను టోమా నుంచి తీసేయొద్దని అడుక్కోవడం ఒక్కటే తక్కువ ఆ రేంజ్ లో బతింలాడుకుంటాడు. బట్ మైకీ మాత్రం అస్సలు పట్టించుకోడు. సో ఇలా ఆ మీటింగ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ డే మైకీ అండ్ డ్రాకెన్ ఒక ఓల్డ్ బైక్ ని వాళ్ళిద్దరూ కలిసి రిపేర్ చేసి టకేమిచిని అక్కడికి తీసుకువచ్చి, టకేమిచి ఇప్పుడు నువ్వు టోమాన్ లో ఒక కెప్టెన్ వి, నీ దగ్గర బైక్ లేకుంటే అస్సలు బాగోదు, ఈ బైక్ నీకే. ఈ బైక్ యొక్క మోడల్ CB250T, నా బైక్ యొక్క ట్విన్ మోడల్ అండ్ ఈ బైక్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ బైక్ యొక్క ఇంజన్ మా బ్రదర్ కి ఒక డంప్ యార్డ్ లో దొరుకుతుంది. సో మేము ఆ ఇంజన్ కి మిగిలిన పార్ట్స్ అన్నిటిని ఫిలిపీన్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయించి ఇలా రిపేర్ చేసాం, సో టకేమిచి ప్లీజ్ ఈ బైక్ ని తీసుకొని ఇస్తాడు. బట్ మన టకేమిచికి బైక్ డ్రైవింగ్ అయితే రాదు. దీంతో మైకీనే టకేమిచికి బైక్ డ్రైవింగ్ అయితే నేర్పిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో చీఫ్ యూ టకేమిచితో, టకేమిచి టైజు ఇప్పుడు చనిపోలేదు అండ్ బ్లాక్ డ్రాగన్స్ కూడా ఇప్పుడు టోమాన్ లో కలిసిపోయింది. ఇక కిసాకి టెట్ అని టోమాన్ నుంచి కిక్అవుట్ చేసాం, నువ్వు వచ్చిన మిషన్ సక్సెస్ అయింది, సో ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ఫ్యూచర్ లోకి వెళ్ళబోతున్నావు కదా టకేమిచి, సో మనం మళ్ళీ 12 years తర్వాత కలుద్దాం మై ఫ్రెండ్ అని అంటాడు. దానికి టకేమిచి చీఫ్ యూ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి టోమాన్ మెంబర్స్ అందరినీ మీట్ అయి మైకీతో, మైకీ ఎలాగైనా నువ్వే ఒక న్యూ ఎరాని క్రియేట్ చేయని చెప్పి వాళ్ళందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని వెళ్లి నాటోని మీట్ అయి నాటోతో, నాటో ఈనాని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగి ఫ్యూచర్ లోకి అయితే వెళ్తాడు. సో ఇక టకేమిచి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక బ్లాక్ కలర్ ఫ్యూనరల్ కోట్ లో ఉంటాడు. అప్పుడు టకేమిచి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి టకేమిచి ఈ వైపు అని చెప్పి ఒక లైన్ లో అయితే నిలబెడుతుంది. ఇక టకేమిచి ఆ లైన్ లో నిలబడి అక్కడ ఉన్న ఒక ఇద్దరు అమ్మాయిల్ని మీట్ అవుతాడు అండ్ వాళ్ళు ఏడుస్తూ టకేమిచితో మా బ్రదర్ ఫ్యూనరల్ కి వచ్చినందుకు థ్యాంక్స్ అటువైపు అని తనకి దారి చూపిస్తుంది. దీంతో టకేమిచికి ఏమీ అర్థం కాక అసలు ఏం జరుగుతుందా అని వెళ్లి చూసి
చూసేసరికి అక్కడ మీట్సుయా అయితే చనిపోయి ఉంటాడు. అండ్ ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో కాదు, మీట్సుయా యొక్క సిస్టర్స్. సో ఇంతటితో ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. సో గాయ్స్, ఈ వీడియో యాక్చువల్ గా ఎప్పుడో రావాల్సింది, బట్ నేను ఆల్రెడీ ఈ వీడియో ఎడిటింగ్ అండ్ ఆడియో వర్క్ అంతా కంప్లీట్ చేసి అప్లోడ్ చేద్దామని రెడీగా పెట్టుకున్నాను. బట్ అనుకోకుండా ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. సో గాయ్స్, అందుకని నేను మళ్ళీ వీడియోని రికార్డ్ చేసి ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అదే టైంకి నాకు కొంచెం వర్క్ కూడా పడింది. సో అందుకనే ఇంత డిలే అయిపోయింది. సో ఇక సీజన్ 2 లో ఇంకా 2 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఆ 2 ఎపిసోడ్స్ ని ఒక 2 days లో మీ ముందుకు అయితే తీసుకొస్తాను. సో తర్వాత వెంటనే మనం సీజన్ 3 అయితే స్టార్ట్ చేద్దాం. సో హోప్ మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. గైస్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.